మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. అంటే మనకున్న జ్ఞానంతో మనకున్న ఇదితోటి జ్వరం వచ్చింది, మెడికల్ షాప్ పోదాం, ఏం చేద్దాం, డోలో 650 తెద్దాం, అవసరమైతే ఓ 2-3 స్ట్రిప్పులు తెచ్చి పెట్టుకుందాం, ఇంట్లో పనికొస్తాయని అదేదో కూరగాయల సరుకు లెక్క లేకపోతే ఇంకేదో తినేదాని లెక్క మనం తెచ్చి పెట్టుకుంటున్నాం. జ్వరం అటు కాగానే డోలో 650 ఎన్ని వేస్తున్నాం, మళ్ళీ పొద్దుగాల ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, తగ్గేదాకా అదే చేస్తున్నాం. ఇంకా తగ్గకపోయి ఇంకా ఏదైనా చిన్న నొప్పి వచ్చింది, పెయిన్ కిల్లర్కి వెళ్తున్నాం. సో పెయిన్ కిల్లర్స్ వేస్తున్నాం, ఈ తగ్గుతలేదు, ఏం చేయాలి, డాక్టర్ దగ్గర పోయినా కదా యాంటీబయాటిక్ రాస్తాడు, చలో ఒక డోస్ యాంటీబయాటిక్ ఇచ్చాయి, అదొక 3-4 రోజులు వాడుతున్నారు. కొంతమంది అది కూడా చక్కగా వాడరు, ఒకరోజు వాడతారు, తగ్గగానే అయిపోయింది, తగ్గింది, ఇక మళ్ళీ నాకు రాదని చెప్పి వదిలేస్తారు. అది మరింత తిరగబడుతుంది. సో మనం చేసే ఈ పనుల వల్ల మరి ఏడికి పోవాలా, జనానికి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ దేశంలో కార్పొరేట్ వైద్యం తప్ప, ప్రైవేటు వైద్యం తప్ప ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితే లేదు. ఎక్కడుంది, అందుబాటులో ఎక్కడున్నాయి, అవకాశం లేదు. సో కాబట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఫీజు 500 నుంచి 1000 రూపాయలు, ఇక ఆయన పుసుకున్న బ్లడ్ టెస్ట్లను స్టార్ట్ చేసి పెన్ను పెడితే మొత్తం పేజ్ అంతా నిండుతుంది. సో ఈ పరిస్థితుల్లో చిన్న ఓపీ చూపించుకోవాలన్నా కూడా మినిమం 1000 నుంచి 1500 అవుతున్నది, చిన్న తలనొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో అని పోతే. సో అందుకే ప్రజలు ఆడికి పోయి ఆయనకి 1000 రూపాయలు ఇచ్చుడేంది, 500 ఇచ్చుడేంది, ఆడపోయి కొనుక్కునేది, ఇష్టం వచ్చినట్టు మందులు రాస్తారు అని సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇది మరింత మోసం అవుతున్నది. హన్మకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలి అని సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలు పాటిస్తున్నట. ఈ కాలంలో ఇక రెగ్యులర్ అయిపోయింది కదా, ఏమనంటే ఇప్పుడు పలానా ప్రాబ్లం వచ్చింది, టక యూట్యూబ్లో కొడుతున్నాం, లేకపోతే గూగుల్లో కొడుతున్నాం, మొత్తం డేటా వచ్చేస్తుంది. ఇక లింకుల కింద ఎవరన్నా పుసుకున్న ఇది ఉంటే ఇది తిన్నారనుకో, మీ ప్రాణాలు హరి అని పెడతారు తమ్నేల్. ఈ ప్రాబ్లం మీకుందా, ఇది మాత్రం అసలు తినొద్దని పెడతాడు. కథం ఇక ఆ తిండిలో అసలు తినడమే మానేస్తారు కొంతమంది. సో ఇట్లాంటి వాటి వల్ల భయం పెరుగుతుంది, యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ వచ్చేసి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇగో అయితే హన్మకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలి అని సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలు పాటిస్తున్నట. ఈ క్రమంలో ఆయన అతిగా కొబ్బరి నూనెను ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురైందట. ఒక శంష తినరా నాయన అంటే శంబుడు తాగుతున్నట రోజుకు. ఏమవుతుంది బాడీ, ఏదైనా అతి చేస్తే అంతే కదా. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షలు ఖర్చు పెట్టి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడట. ఇక అధిక రక్తపోటు, బీపీ పూర్తిగా నయం కావాలంటే ఉప్పు కారం పూర్తిగా మానేయాలి అని ఇన్స్టా రీల్లో ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన సూచనలు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కు చెందిన ఒక గృహిణి పాటించిందట. శరీరంలో సోడియం స్థాయి తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురైందట. తక్కువ తినాలి కానీ మొత్తమే లేకపోతే ఎట్లా? సో హాస్పిటల్ పాలైంది. మన శరీరం ఎంతో అమూల్యం, ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎప్పుడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామా? సో ఇది ప్రజలకి ఉపయోగకరమైనటువంటి వార్త. చాలామంది రెగ్యులర్గా మనం ఎక్కడో దగ్గర ఇట్లాంటి వాటిని చూసి ఇబ్బందులు పడుతున్న వాళ్ళమే. ఔషధం, ఆహారం, పాలు, పెరుగు, వెన్న తదితర పాల సంబంధ పదార్థాలు తిన్న వెంటనే యాంటీబయాటిక్స్ వేసుకుంటే శరీరం శోషించుకోలేదు. ద్రాక్ష రసం తాగిన వెంటనే బీపీ, షుగర్ మందులు వేసుకుంటే ఆ వ్యాధుల ప్రభావం పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి నమ్మొద్దు. చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసి విటమిన్ మాత్రలు ఎక్కువగా వాడుతున్నారట. వీటి వాడకం మితిమీరితే కొన్ని రకాల ఔషధాలు పనిచేయవట. కాల్షియం ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. మెగ్నీషియం, ఈ విటమిన్ మాత్రలు ఇష్టానుసారంగా తీసుకోకూడదు. సో చాలామంది రెగ్యులర్గా వేసేస్తూ ఉంటారు. ఆస్తమాతో బాధపడేవారు బీటా బ్లాకర్స్ తీసుకుంటే వ్యాధి తీవ్రత పెరుగుతుంది. రక్తపోటు బాధితులు ముక్కులో చుక్కల మందు వేసుకుంటే బీపీ ఎక్కువ అవుతుంది. నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారు జలుబు, దగ్గు మందులు ఎక్కువగా వాడకూడదు. మానసిక సమస్యలు ఉంటే కార్టికోస్టెరాయిడ్స్ను దూరం పెట్టాలి. బీపీ, షుగర్ బాధితులు గర్భ నిరోధక మాత్రలు తీసుకుంటే స్ట్రోక్స్, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అనారోగ్యం బారిన పడితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అప్పటికే వాడుతున్న మందుల వివరాలు వారికి చెప్పాలి. ఆ మందును ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా, ఒక్కో ఔషధానికి ఎంత వ్యవధి ఉండాలి, ఆహార పదార్థాలు, పానీయాలు ఏమైనా తీసుకోవడం మానేయాలా, ఇలాంటివన్నీ అడగాలి. ఇప్పుడు చాలామంది మందు మానేమంటారు డాక్టర్, మానేస్తారా? చెప్తున్నా అట్లుంటుంది. అంటే మనకి ఏదైతే నచ్చదో, మనకి ఏదైతే ఈజీయో దాన్ని మాత్రమే ఫాలో అవుతున్నాం. మనం ప్రాణం పోతుందని ఆయన మానేయాలన్నా కూడా కొన్ని మానేయం. సో ఇట్లా మనం తీసుకునే మనకు వచ్చేటువంటి చిన్న ఇప్పుడు మొత్తం రోగాలమయమే. ఎందుకంటే అన్ని కల్తీ, తాగే పాలు కల్తీ, దాంతో వచ్చే పెరుగు కల్తీ, నెయ్యి కల్తీ, కారం కల్తీ, ఉప్పు కల్తీ కాదేమో మరి, ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ, నూనె కల్తీ,
ప్రతిదీ కల్తీ. మిరియాలు, ఆ మిరియాలు కూడా చూస్తే మిరియాలు లెక్కనే ఉంటాయి, కానీ అది మిరియాలు కావు. ఇట్లా ప్రతిదీ కల్తీయే. సో అందుకే చాలా జాగ్రత్తగా ఈ హెల్త్ విషయంలో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో, ఇంటేక్ ఏదైతే ఉందో దాని మీదనే మన ఆరోగ్యం ఇవాళ ఆధారపడి ఉన్నది.